హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల వివరాలు అయితే తెలియజేయబోతున్నాను. సో చాలా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అలాగే కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బెల్ ఐకాన్ అయితే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిందండి. కాంట్రాక్ట్ బేసిస్ పైన రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు ఎంబీబీఎస్ లేదా బిఎంఎస్ డాక్టర్స్, బిఏఎంఎస్ డాక్టర్స్ అండ్ అలాగే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక వీటిలో ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ పోస్టులకు చూసినట్లయితే రిజిస్టర్డ్ విత్ టీఎస్ మెడికల్ కౌన్సిల్ అండ్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ కలిగిన వారు ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టాఫ్ నర్స్ ఈ పోస్ట్కి చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ అండ్ అలాగే రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ తెలంగాణ స్టేట్. సో ఈ క్వాలిఫికేషన్ కలిగిన వారు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద పోస్ట్కి బీఏఎంఎస్ అలాగే రిజిస్టర్డ్ విత్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఇది వచ్చేసి మనకి జగిత్యాల డిస్టిక్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అండి. అలాగే మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఉద్యోగ వివరాలు తెలియజేస్తాను. సో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇది వచ్చేసి కంప్లీట్గా ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరండి. జస్ట్ మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్లో ఏవైతే మార్క్స్ లేదా పర్సంటేజ్ ఉంటుందో దాన్ని బట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్ లేదా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ప్యూర్లీ ఇవి వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ పైనే తీసుకుంటూ ఉన్నారో గమనించాలి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి ఇష్యూడ్ బై ద కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ టీఎస్ హైదరాబాద్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఎంఎల్హెచ్పి ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఈ పోస్టులని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా కన్సిడర్ చేస్తారు. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటున్నారు. ఆల్రెడీ సేమ్ ఇదే నోటిఫికేషన్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి రిలీజ్ అయిందండి. అలా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎవరైనా చూడని వాళ్ళనట్లయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఆ యొక్క డిస్టిక్కి సంబంధించినటువంటి ఉద్యోగ వివరాలు కూడా మీరు చెక్ చేయవచ్చు. అప్లై చేయాలి అనుకున్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అప్లికెంట్స్కి, మిగతా వారికి అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి అని చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్స్ అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్ లింక్, అలాగే ఒక అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెక్ చేసి ఇంట్రెస్ట్ని క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక దీనికి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్స్కి ఇక్కడ నుంచి చెప్పబోయేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క మీరు అప్లికేషన్స్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాల, రూమ్ నెంబర్ 226, ఐడిఓసి జగిత్యాల, పిన్ నెంబర్ వచ్చేసి 505327. సో ఇక ఏమేమి జత చేయాలి అప్లికేషన్ ఫామ్తో అని చూసినట్లయితే ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ 10+2 ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, అంటే మీరు ఏదైతే బీఎస్సీ నర్సింగ్ కలిగిన వారైతే బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ కలిగిన వారైతే ఎంబీబీఎస్ సర్టిఫికేట్, నెక్స్ట్ మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ఇయర్స్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే మీరు టీఎస్ లేదా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఇయర్స్ 1st to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీ పే చేస్తారు కదా, దానికి సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్ మీరు తీయాల్సి ఉంటుంది పే చేసి. సో దాన్ని కూడా అటాచ్ చేయాలి. నెక్స్ట్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించి రిలేటెడ్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఆధార్ కార్డ్ కాపీ అండ్ నెక్స్ట్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో మెన్షన్ చేసి మీరు సిగ్నేచర్ చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్లకు సంబంధించిన డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చివరి తేదీ అప్లై చేయడానికి వచ్చేసి 18/11/2024, 18వ తేదీ
సాయంత్రం 5 గంటల లోపు వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్స్ రీచ్ అయ్యేలాగా సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి చాలామంది కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్డేట్ చేయండి అంటూ. వివరాలు చూద్దాము. హైదరాబాద్‌లోని ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఈ క్రింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఫ్యాకల్టీ ఫర్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టులు వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు అండ్ అలాగే కన్వెన్షనల్ అండ్ సిఎన్సి మెషిన్స్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఇక అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఎస్సి, బీఈ లేదా బీటెక్ లేదా ఎంటెక్, ఎంఈతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి నవంబర్ 16, 23, 30 ఈ తేదీల్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. వేదిక ఎంఎస్ఎంఈ బాలానగర్, హైదరాబాదు. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ నేను మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ డైలీ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక నోటిఫికేషన్ మాత్రమే డైలీ వీడియోలో రూపంలో మీకు అప్డేట్ చేస్తున్నాను. కానీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు డైలీ మన యొక్క వెబ్సైట్లో ఇలాంటి జాబ్ అప్డేట్స్ చాలా వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.citdindia.org. మరొక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. డిఆర్డిఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలో జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకు చెందినటువంటి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ 5 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఇక విభాగాలు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ విభాగాల్లో రిక్రూట్ చేసుకుంటున్నారు. అర్హత పోస్ట్ని అనుసరించి బీఈ లేదా బీటెక్, ఎంఈ లేదా ఎంటెక్ చేసి గేట్ స్కోర్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 28 ఏళ్ళు మించకూడదు. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. స్టైఫండ్ మొదటి 2వ ఏడాది నెలకు 37,000 శాలరీ ఉంటుంది. 3వ ఏడాది 42,000 శాలరీ ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతల్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు, గమనించాలి. దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ చివరి తేదీ వచ్చేసి 19/11/2024. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్డేట్ చేస్తాను వివరాలన్నీ కూడా. www.drdo.gov.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు. వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా జాబ్ డీటెయిల్స్ తెలియజేయండి అంటూ కామెంట్ చేశారు. ఆల్రెడీ ఈ డీటెయిల్స్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను ఎవరైనా తెలియని వారి కోసము. నెట్ వరంగల్లో లైబ్రరీ ట్రైనీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి ఒప్పంద ప్రాతిపదికన లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మన యొక్క ఛానల్లో ఉంటుంది, వీడియో చెక్ చేసుకోవచ్చు ప్లేలిస్ట్లో. మొత్తం ఇందులో 5 ఖాళీలు ఉన్నాయి. కనీసం 55% మార్క్స్తో ఎంఎల్ఐసి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎంఎల్ఐసి ఉత్తీర్ణులైనటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. వయస్సు 28 ఏళ్ళు మించకూడదు. నెలకు 20,000 శాలరీ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. కానీ అఫీషియల్ నోటిఫికేషన్లో 20,000 ప్లస్ మీకు హాస్టల్ అకామిడేషన్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మన యొక్క వీడియోలో ఉన్నాయి, చెక్ చేయండి. నెక్స్ట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి 30/11/2024. ఈ నెల 30వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎన్ఐటి వరంగల్ లేదా nitw.ac.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది డిస్ట్రిక్ట్ వైజ్ తెలంగాణలోని జిల్లాల వారీగా ఉన్నటువంటి ఉద్యోగ వివరాలు. మరిన్ని ఉద్యోగ వివరాలు మీరు ఎవరైతే కామెంట్ సెక్షన్లో తెలియజేశారో మాకు ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి తెలియజేయండి, ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి తెలియజేయండి అంటూ వచ్చిన వెంటనే ఆ యొక్క డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అలాగే ఏ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే, బై.